2026 మార్చి కల్లా మావోయిజాన్ని లేకుండా అంతమొందిస్తాం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ మావోయిస్టులు మాత్రం మా మండే ఆకల్లో నుంచి కాలే కడుపులో నుంచి మేము డెఫినెట్గా మళ్ళీ మావోయిజాన్ని బతికించుకుంటామన్నట్టుగానే కొన్ని చర్యలు కనబడుతూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో హిడ్మా సొంతూరైనటువంటి పువర్తి ఆ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిపైన వ్యతిరేక గానాన్ని వినిపిస్తూ ఆ మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి కొన్ని వీడియోలు విడుదల అవ్వడం, ఆ తర్వాత అక్కడ గ్రామస్తులు కూడా వీడియోలు విడుదల చూస్తున్నాం. సో మావోయిజాన్ని బతికించుకుంటున్నాం అన్న చందంగా ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు మళ్ళీ పంజాబ్ విసిరారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కిడ్నాప్ చేసి హతమార్చారు మావోయిస్టులు. రోడ్డు కాంట్రాక్టర్ ఇంతియాజ్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయన రోడ్డు కాంట్రాక్టర్. ఆయన్ని అటు నక్సలైట్లు పట్టుకున్నారు, కిడ్నాప్ చేశారు. వాడి సహాయకుడిని, ఆ కాంట్రాక్టర్ యొక్క సహాయకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంత చిత్రహింసలకు గురి చేసి, నయవంచనకు గురి చేసి అక్కడి నుంచి ఆ సహాయకుడిని వదిలేశారు. అంటే కాంట్రాక్టర్ పక్కన వ్యక్తిని వదిలేశారు. నువ్వు వెళ్ళి మేమేం చేస్తున్నాము, మా కథ ఏందనేది ఒకసారి బయటకు వెళ్ళి చెప్పాలతో బయటకు వచ్చేసి ఈ కాంట్రాక్టర్ సహాయకుడు ఏం చేశారంటే పోలీసులకు చెప్పేశాడు. ఎస్, కాంట్రాక్టర్ని ఇలా నక్సలైట్లు పట్టుకున్నారు, చిత్రహింసలకు గురి చేస్తా, నేను తప్పించుకొని వచ్చానని చెప్పడంతో పోలీసు అలర్ట్ అయ్యారు. అయితే పోలీసు అలర్ట్ అయ్యారు కదా, ఎలాగైనా సరే మళ్ళీ మా దగ్గరికి వస్తారు అని చెప్పి భావించినటువంటి ఈ మావోయిస్టులు ఈరోజు ఆ ఇంతియాజ్ అలీని మొత్తంగా హతమార్చేశారు. చిత్రహింసలకు గురి చేసి టార్చర్ చేసి హతమార్చారు. కాంట్రాక్టర్తో పాటుగా మరో వ్యక్తిని కూడా తీసుకెళ్లినటువంటి ఆ మావోయిస్టులు ఆ వ్యక్తిని మాత్రం వదిలేశారు. ఇక్కడ ఒకటి, డైరెక్ట్గా ఆ కాంట్రాక్టర్ని ముందుగానే హతమార్చాలనుకుని డైరెక్ట్గా ముందుగానే హతమార్చేవాళ్ళు, ఈ సహాయకుడిని కూడా బయటకు రాకుండా హతమార్చేవాళ్ళు. కానీ మేము చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికే ఈ సహాయకుడిని వదిలేసి ఆ ఇంతియాజ్ అనేటువంటి కాంట్రాక్ట్. మావోయిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతియాజ్ని ఎందుకు మావోయిస్టులు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో చాలా భీకరమైనటువంటి వార్ అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, దండకారణ్య వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాంట్రాక్టులు కూడా ఎప్పటికప్పుడు రహదారుల నిర్మాణం కావచ్చు, లేదంటే ఇతరత్ర పనుల కోసం కాంట్రాక్టులు కూడా అక్కడికి వెళ్ళడం సహజంగానే అక్కడ ఉన్నటువంటి పనుల పర్యవేక్షణ చూడడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాంట్రాక్టర్ కిడ్నాప్ అయినటువంటి సమాచారం భద్రతా బలగాలకు సమాచారం అయితే అందింది. అయితే ప్రధానంగా కిడ్నాప్ అయినటువంటి కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీగా భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. అతడు మెట్టగూడెం గ్రామంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా దాన్ని పర్యవేక్షించేందుకు వెళ్ళినటువంటి సమయంలోనే అతన్ని బీజాపూర్ కు చెందినటువంటి మావోయిస్టులు కొంతమంది దళ సభ్యులు కావచ్చు అతన్ని కిడ్నాప్ చేసినట్లయితే భద్రతా బలగాలకు సమాచారం అందింది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ స్వస్థలం నారాయణపూర్ జిల్లాగా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన తర్వాత ఆయనతో పాటు ఆయన వద్దే ఉన్నటువంటి ఇంతియాజ్ అలీ సహచరుడైనటువంటి మరొక వ్యక్తిని కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత సహచరుడిని వదిలిపెట్టడంతో అతడు భద్రతా బలగాలకు సమాచారం అందించాడు. సమీప ప్రాంతంలో ఉన్నటువంటి మెటగూడెం శిబిరం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు తమ కాంట్రాక్టర్ కిడ్నాప్ అయినట్లు మావోయిస్టులు బంధించి తీసుకువెళ్ళినట్లు సమాచారం ఇచ్చాడు. అయితే గత కొద్దిసేపు క్రితం నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మావోయిస్టులు అత్యంత చిత్రహింసలకు చేసి ఇంతియాజ్ అలీ అనే కాంట్రాక్టర్ ను హత్య చేసినట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నిన్న సాయంత్రం అటు కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ సహచరుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చాలా పెద్ద ఎత్తున కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ కు వెళ్ళినటువంటి భద్రతా బలగాలు గత కొద్దిసేపు క్రితమే ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ స్పష్టంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భద్రతా బలగాలకు సమాచారాన్ని ఇస్తున్నారు. మావోయిస్టుల కదలికలు కావచ్చు, కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, నిగూఢ సమాచారాన్ని కూడా భద్రతా బలగాలకు షేర్ చేయడం ద్వారా వారి ఆటపోకలకు సంబంధించినటువంటి అంశాలను కూడా భద్రతా బలగాలకు ఇన్పుట్స్ అందించడం వల్ల ఇన్ఫార్మర్లుగా మారారు కాంట్రాక్టర్లు అనేటువంటి ఆరోపణలతో, అభియోగాలతోనే ప్రస్తుతం కాంట్రాక్టర్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు చాలా భీకరమైనటువంటి స్కెచ్ ప్రిపేర్ చేసినటువంటి సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఇంతియాజ్ అలీని కూడా ప్రస్తుతం కిడ్నాప్ చేసి అతన్ని తీవ్రమైనటువంటి చిత్రహింసలకు చేసి హత్య చేశారు. నవంబర్ 18న ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ కావడానికి కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లు, కలప వ్యాపారులు కావచ్చు, ఇతరత్ర రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. మావోయిస్టు పార్టీ కీలక నేత వికల్ప్ కూడా ఇటీవల ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా
కలప వ్యాపారులు, టేకు వ్యాపారులు ఎవరైతే దండకారణ్యం వ్యాప్తంగా మళ్ళీ వస్తాను. సో జనరల్ గా మావోయిస్టుని అంతమొందించాలి, మావోయిజాన్ని లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఒక గడువును కూడా పెట్టుకున్నారు. మార్చ్ 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని లేకుండా చేస్తామన్నటువంటి ఈ లక్ష్యంలో భాగంగానే మల్లోజుల, తర్వాత నంబాల కేశవరావు, తర్వాత రూపేష్, తర్వాత తెలంగాణకు సంబంధించిన చంద్రన్న, ఇప్పుడు హిడ్మా, ఇలాంటి వాళ్ళు చాలా మంది లొంగిపోతూ ఉన్నారు, హతమారుస్తూ ఉన్నారు, ఎన్కౌంటర్లో వారిని లేపేస్తూ ఉన్నారు. మావోయిజం అనేటువంటి దానికి ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దాదాపుగా ఇప్పుడు లొంగుబాటు గురి చేయడం, ఆ తర్వాత వారిని హతమార్చడం చేసేశారు. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క పేరు బర్సి దేవా మాత్రమే ఇంకా మావోయిస్టులో కీలకమైన నేతగా ఉన్నాడు. కేంద్ర కార్యదర్శిగా ఆయనే ఆ స్థాయిని అధిరోహించే అవకాశం అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇటువంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ కగారిపేట కర్రెగుట్టల్లో ఇదే ఒక జల్లెడ పట్టే కార్యక్రమం జరిగింది. మారేడుమిల్లో ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. సో ఎక్కడికక్కడ ఒక భద్రతా బలగాలు జల్లెడ పడుతూ వారి యొక్క లక్ష్యాన్ని చేరే విధంగా ప్రయత్నం అడుగులు ముందుకేస్తూ కొనసాగుతున్న సమయంలో చాలా మంది లొంగిపోవడం, ఇంకొంతమంది హతమవడం, ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్లో ఇప్పుడు మావోయిస్టులు ఒక కాంట్రాక్టర్ని, అది కూడా హిడ్మా సమాచారాన్ని పోలీసులకు అందించారనేటువంటి ఒక ఆరోపణతో కాంట్రాక్టర్ని, అతని సహాయకుడిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని అందులో సహాయకుడిని కూడా కొంత ఇబ్బందులకు గురి చేసి వదిలిపెట్టి మళ్ళీ కాంట్రాక్టర్ని హతమార్చడం అంటే డెఫినెట్గా ఆయుధాలు వదిలేస్తాం, నిరాయుధంగా వెళ్తాం, మేము జనవరి 1 కల్లా ఆయుధాలు, ఇలాంటి రకరకాల లేఖలు వచ్చాయి. వికల్ప్ పేరిట హిడ్మా మరణానికి కారణం ఏంటి, ఎలా జరిగిందనేటువంటి కొన్ని లేఖలు వచ్చాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బీజాపూర్ జిల్లాలో మళ్ళీ మావోయిస్టులు ఒక కాంట్రాక్టర్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి హతమార్చారు అని అంటే వాళ్ళు మేము ఇంకా ఉన్నాం, మేము ఈ యొక్క బెదిరింపులకు భయపడలేదు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసమే ప్రయత్నం చేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ స్థాయిలో టిపికల్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తిని హతమార్చడం అంటే ఇంకా వాళ్ళకు ముప్పు పొంచి ఉంది, ఇంకా వాళ్ళు ఇంకా రెడ్ జోన్లోకి వెళ్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళు కొంత డేంజర్ జోన్లోకి వెళ్తున్నారనే విషయం మావోయిస్టులకు కూడా తెలుసు. కానీ డెఫినెట్గా వారి యొక్క నాయకత్వం సూచన మేరకి, కేంద్ర నాయకత్వం సూచన మేరకి, లేకపోతే ఇంకెవరు ఆదేశించినా కూడా ఆ సూచనల మేరకే ఈ రోజు ఈ యొక్క డిసిషన్ తీసుకొని ఒక కాంట్రాక్టర్ని హతమార్చి ఉంటారు. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని చూపించడం, వారికి ఒక నాయకత్వం ఉందనే విషయాన్ని బలంగా చూపించడం, సో మీ యొక్క బెదిరింపులకు మేము భయపడలేదనేటువంటి ఒక విషయాన్ని కూడా చాలా బలంగా చూపించడం కోసమే ఈ యొక్క దమనకాండకి, ఈ యొక్క మరణానికి వాళ్ళకి కారణం ఏంటి తెలుస్తోంది. సో ఉదయ్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఈ స్థాయిలో ఒక వ్యక్తిని హతమారుస్తున్నారంటే వాళ్ళకి డైరెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి నాయకత్వం నుంచి సూచనలు ఉంటాయి, ఈ రకంగా తీసుకుంటుంటారు. సో ఇప్పుడు ఆ నాయకుడు ఎవరి నాయకత్వంలో ఈ మరణం సంభవించి, ఎవరి నాయకత్వంలో ఈ యొక్క హత్య జరిగింది అనుకోవాలి? సో మళ్ళీ ఒకసారి ప్రతినిధి ఉదయ్తో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో బీజాపూర్ జిల్లాలో ప్రజెంట్ ఈ యొక్క నక్సలైట్లు ఒక కాంట్రాక్టర్ని హతమార్చినట్టు తెలుస్తోంది. సో ఇది చాలా పక్కాగా వారి యొక్క బలాన్ని, మేమున్నామనేటువంటి ఒక విషయాన్ని చెప్పుకోవడం కోసమే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. నాయకత్వం సూచనలు, సలహాల మేరకే మావోయిస్ట్ ఇటువంటి దారుణాలకు పాల్పడుతుంటారు. అంత ఈజీగా ఒక వ్యక్తిని హతమార్చడం అంటే ఒక్కరో ఇద్దరు డిసిషన్ తీసుకోనో, గ్రూపో వీళ్ళెవరో తీసుకునే డిసిషన్ అయితే కాదు. డెఫినెట్గా నాయకత్వం యొక్క సలహా సూచన మేరకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత టిపికల్ టైంలో ఈ యొక్క హత్య జరిగి ఉంటుంది, ఈ రకంగా హతమార్చి ఉంటారు. సో ఉదయ్, ఎవరి నాయకత్వంలో, ఎవరి సూచనల మేరకు అంత ఈజీగా మావోయిస్టులు ఒక వ్యక్తిని ఇలా ఎస్టిమేట్ చేసి అంత ఈజీగా నలుగురో లేకపోతే జిల్లా స్థాయి నాయకుల డిసిషన్ తీసుకొని హతమార్చే అవకాశం ఉండదు. ఇప్పుడున్నటువంటి టిపికల్ సిచ్యువేషన్లో ఓ కాంట్రాక్టర్ని బీజాపూర్ జిల్లాలో ఈరోజు మావోయిస్టులు హతమార్చడం అనేది ఏ నాయకుడి సూచనలు, లేకపోతే ఏ రకమైన నాయకత్వం దీనికి వహించి ఉంటుంది? ఎస్ మనోజ్, నిజానికి ఒక్కరు ఆదేశిస్తాను ప్రస్తుతం ఇటువంటి ఆదేశాలు అమలు కాపాడు. నేరుగా కేంద్ర కమిటీ లేదా పోలిట్ బ్యూరో లేదా రీజనల్ కమిటీ నుంచి ఒక ఆదేశం వస్తేనే స్పష్టంగా ఈ ఆదేశాలను అటు మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో పిఎల్జీఏ కావచ్చు, ప్లాటూన్స్ కావచ్చు, బెటాలియన్స్ కావచ్చు, ఆయా పరిధిలో ఉన్నటువంటి బెటాలియన్కు స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర కమిటీ లేదా పోలిట్ బ్యూరో లేదా రీజనల్ బ్యూరో నుంచి ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయబడతాయి. సో వచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అదే భాగంలోగా బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మావోయిస్టులు ఒకసారిగా వ్యూహాత్మకమైనటువంటి పథకాన్ని రచించారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అత్యంత చిత్రహింసలకు గురి చేసి కూడా అతన్ని మట్టుబెట్టే
ప్రయత్నం అయితే చేశారు, మట్టు పెట్టారు కూడా. ప్రస్తుతం మృతదేహాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రధానంగా ఎప్పుడు విరాళాలు అవసరమైన కానీ కాంట్రాక్టుల మీద ఎక్కువగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్స్ ఆధారపడుతూ ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి మిలిషియా సభ్యులు కావచ్చు విరాళాలు సేకరిస్తూ ఉంటారు. కానీ సాధారణంగా ఎప్పుడు ఇటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, నిర్మాణ పనులు కావచ్చు జరిగినప్పుడు కేవలం యంత్ర సామాగ్రిని మాత్రమే ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆ ప్రదేశం నుంచి తిరిగి వెళ్లిపోవాలని చెప్పి కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేయడం చూసాం. కానీ నేరుగా కాంట్రాక్టర్లను కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని హత్య చేయడం వంటి ఘటనలు మాత్రం చాలా రేర్ గా జరుగుతుంటాయి. సో ఇప్పుడు జరిగినటువంటి కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ హత్య కేసు కూడా చాలా సీరియస్ గా భద్రతా బలగాలు స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే అది ఒక సవాల్ గానే స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు చాలా కీలకమైనటువంటి నేతలతో కూడా సరెండర్ అవుతున్నటువంటి దశలో ఇటువంటి కొంతమంది యాక్షన్ టీమ్స్ చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల భద్రతా బలగాలు కూడా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంది. అయితే స్పష్టంగా మావోయిస్టు పార్టీలో చీలిక జరిగింది. అది సంఘర్షణాత్మకమైనటువంటి చీలిక. ఒకరేమో సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు వెళ్దామంటే మరికొంతమంది మాత్రం సిద్ధాంతాన్ని పక్కబెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా లేవంటి మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన కావచ్చు, చంద్రన్న కావచ్చు వంటి కీలక నేతలందరూ కూడా సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితులు. సో చీలిక దిశగా మావోయిస్టు పార్టీ ఆల్రెడీ ఆ ప్రయాణం సాగిస్తుంది. అందులో భాగంగా కొంత హింసాత్మకమైనటువంటి చర్యలకు సైద్ధాంతిక అంశాలను అమలు చేసేటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఇంకా ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవనుకున్నటువంటి క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు సరెండర్ గురవుతున్నారు. సో ప్రస్తుతం చాలా మంది ఇంకా సైద్ధాంతికానికి అనుసరించబడి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళే చాలా క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇంకా రీజనల్ కమిటీలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. పోలీస్ బ్యూరోలో కావచ్చు, కేంద్ర కమిటీ లేకుండా ఈజీగా మావోయిస్టులు ఒక వ్యక్తిని ఇప్పుడున్నటువంటి ఇంత టిపికల్ సిచ్యువేషన్ లో హతమార్చే అవకాశం లేదు. సో కేంద్ర నాయకత్వం అంటే బర్సిదేవా ఆదేశాలతోనేనా? సార్ ప్రస్తుతం పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ గా ప్రస్తుతం బాసిదేవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హిడ్మా మరణం తర్వాత అతనిపై మరింత బాధ్యత ఆ పార్టీని నడిపించడం కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ ఆదివాసీ సమూహాన్ని కొంత చైతన్యపరచడం, ఉత్తేజపరచడం వంటి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ప్రస్తుతం బాసిదేవ నియమితులయ్యారు. అది హిడ్మా తర్వాత ఒక ఆదివాసీ యువకుడిగా ఆదివాసీ స్థానంలో పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు బాసిదేవ మీద మోపబడ్డాయి. సో బాసిదేవ చాలా యాక్టివ్ పొజిషన్ లో ఉన్నారు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ఉన్నటువంటి ప్లాటూన్స్ నెంబర్ 1 బెటాలియన్ నుంచి చాలా హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడేంత శక్తి ప్రాబల్యం ఉన్నటువంటి బెటాలియన్ గా భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా భావిస్తాయి. సో బాసిదేవ్ అక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. దట్టు మావోయిస్టు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, అతని మరణం తర్వాత అతని ప్రతీకారం తీసుకోవడంలో చాలా క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కూడా బాసిదేవాకే ఉందని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సో ఈ మావోయిస్ట్ కిడ్నాప్ ఉదంతం కావచ్చు, ప్రధానంగా ఈ వ్యాపారి కావచ్చు, కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ కిడ్నాప్ ఉదంతం వెనుక కూడా బాసిదేవ కావచ్చు, అతని యాక్షన్ టీమ్స్ కావచ్చు ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉందని కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం భద్రతా బలగాలు అదే ప్రదేశంలో ఉన్నాయి. ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ కూడా సమీప ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా మావోయిస్టు తారసపడితే ఎదురు కాల్పులు కొనసాగే ఇటువంటి దారుణాలకి నక్సలైట్ మావోయిస్టులు పాల్పడ్డప్పుడు వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో ఇలా జరగకూడదని, ఇంకోసారి ఇలా చేస్తే మేము ప్రజా కోర్టులో మేము మిమ్మల్ని శిక్షిస్తామని రకరకాల మెసేజ్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇంతియాజ్ అలీ అనేటువంటి ఈ కాంట్రాక్టర్ మరణం తర్వాత మావోయిస్టులు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళ మెసేజ్ ఏంటి? స్పష్టంగా మనోజ్ ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించకూడదు. తమ యొక్క కార్యకలాపాలు కావచ్చు, తమ యొక్క నిగూఢ సమాచారాన్ని భద్రతా బలగాలకు షేర్ చేయకూడదు. ఇదే కాంట్రాక్టర్లకు తాము ఇచ్చే హెచ్చరిక. ఇంతియాజ్ అలీ మరణమే దానికి ఉదాహరణ అనేది ప్రధానంగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఇచ్చే మెసేజ్ గా మనం భావించాల్సి ఉంటుంది నిజానికి. ఎందుకంటే కాంట్రాక్టర్లు చాలా కీ రోల్ పోషిస్తుంటారు. అటు భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య చాలా ప్లాన్డ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పూర్తిగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం, ముందుకు తీసుకెళ్లడం చాలా అతి కష్టమైనటువంటి అంశం. ఒకవైపు భద్రతా బలగాలు కాంట్రాక్టర్లకు రక్షణగా నిలిచినప్పటికీ ఏ క్షణమైనా, ఏ రాత్రి అయినా సరే, ఏ నిమిషమైనా సరే వ్యూహాత్మకమైనటువంటి మెరుపుదారులకు మావోయిస్టు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళకు కూడా తెలుసు మేము ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మా పైన కూడా గంత ఇది ముప్పు పొంచి ఉంటుందన్న విషయం మావోయిస్టులకు కూడా తెలుసు. రీసెంట్ డేస్ గానే వాళ్ళు వెపన్స్ వదిలేస్తామని, తర్వాత వికల్ పేరిట హిడ్మా మరణం గురించి రకరకాలుగా వాళ్ళు కొన్ని లేఖల్లో పొందుపరిచారు. సో ఇప్పుడు వాళ్ళ డిసిషన్ ఏమైపోయింది అంటే మరికొన్ని రోజుల్లో మేము వెపన్స్ వదిలేస్తాము, చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న రకంగా ఇండికేషన్ ఇస్తూనే ఓ కాంట్రాక్టర్ని హతమార్చడం, దీన్ని పోలీసులు కొంత సీరియస్గా తీసుకుంటారన్న విషయం వాళ్ళ దృష్టిలో లేదంటారా? వాళ్ళు ఒక అంటే ఇప్పుడు మేము కూడా ఉన్నాము, మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాము, వీఆర్ ఆల్సో వెల్ ఎక్విప్డ్ అనే రకంగా మెసేజ్ ఇవ్వడానికైనా ఈ ప్రయత్నం?
ఎగ్జాక్ట్లీ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే దశలో కూడా ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్స్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటాయి. నిజానికి పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా వాళ్ళు చాలా వెయిట్ చేస్తుంటారు, ఓపికతో వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రం చాలా దూకుడుగా వేగంగా మెరుపు దాడులు చేస్తుంటారు. సో అందులో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ, ఒకవైపు సరెండర్ అవుతున్నప్పటికీ మావోయిస్టులు చాలా మంది, ఇంకొంతమంది మాత్రం యాక్షన్ టీమ్స్ మాత్రం చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కొన్ని గ్రామాలే కూడా మావోయిస్టు పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా గ్రామాలు ఉంటాయి. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ బలాన్ని ఉపయోగించుకొని ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇంకా ప్రాబల్యాన్ని, ఉనికిని కొనసాగించే ప్రయత్నం మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్స్ అయితే చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కూడా కిడ్నాప్ చేయడం, హత్య చేయడం కూడా అదే విధంగా చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనకి ఎవరు పాల్పడ్డారు, ఎవరి హస్తం ఉంది, క్షేత్రస్థాయిలో మిలిషియా సభ్యులు ఇంకా ఎవరు యాక్టివ్ గా ఉన్నారనే సమాచారాన్ని కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు క్రోడీకరిస్తున్నాయి. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఓ రోడ్డు కాంట్రాక్టర్